హలో అండి. వెల్కమ్ టు ఆల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మీకు స్వీట్ తినాలనిపిస్తే ఇన్‌స్టాంట్‌గా అప్పటికప్పుడు కేవలం 5 నిమిషాల్లో చేసుకునే వీట్ ఫ్లోర్ లడ్డు చూసుకుందామండి ఈరోజు. ఇదైతే చాలా బావుంటది. మనకి సున్నుండ ఎంత టేస్ట్ వస్తదో అంత టేస్ట్ వస్తదండి. చాలా సింపుల్‌గా కూడా ట్రై చేసుకోవచ్చు. కేవలం 3 ఇంగ్రీడియెంట్స్ ఉంటే చాలు. చాలా ఈజీగా ఇంట్లోనే మనం రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకున్నానండి. మీరు నెయ్యి ప్లేస్‌లో ఫ్లేవర్‌లెస్ ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నెయ్యితోనే టేస్ట్ అనేది బావుంటది. ఇప్పుడు దీంట్లోకి కొన్ని బాదం ముక్కల్ని యాడ్ చేసుకొని ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకుందాము. మీ దగ్గర బాదం ఉంటే బాదం వేసుకోండి, లేకపోతే వేరే ఏమైనా డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. అసలు లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఇవన్నిటిని ఒక గిన్నెలో పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి మనం కప్పు గోధుమ పిండిని యాడ్ చేస్తున్నానండి. ఈ గోధుమ పిండిని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఉండలు లేకుండా మంచిగా గరిటెతో స్మాష్ చేసుకుంటూ బాగా కలబెట్టుకోవాలండి. ఇలా ఉండలనేది లేకుండా మంచిగా కలబెట్టుకోవాలన్నమాట. కేవలం 3 ఇంగ్రీడియెంట్స్ ఉంటే చాలండి. టేస్టీ లడ్డు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి మనం 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుందాము. ఈ గోధుమ పిండి అనేది కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకుందామండి. అప్పుడప్పుడు నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు. మొత్తం ఈ ప్రాసెస్ అయిపోయేసరికి 4, 5 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే పడుతుంది. చూసారు కదా, ఇలా స్మాష్ చేసుకుంటూ మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకుందామండి. చూసారు కదా, ఇప్పుడు మొత్తం కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం కప్పు తురిమిన బెల్లాన్ని యాడ్ చేసుకుందాము. కప్పు గోధుమ పిండి కదండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 3/4 కప్పు వరకు తురిమిన బెల్లాన్ని యాడ్ చేసుకుందాము. ఇలా స్మాష్ చేసుకుంటూ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం బెల్లాన్ని యాడ్ చేసుకుందాము. 3/4 కప్పు వరకు తురిమిన బెల్లాన్ని. ఇప్పుడు బెల్లము పిండి ముద్ద అనేది బాగా కలిసేంత వరకు బాగా ఫ్రై చేసుకుందామండి. చూపిస్తున్నాను కదా, ఇక్కడ మంచిగా స్మాష్ చేసుకుంటూ బెల్లము పిండి అనేది బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా మంచిగా గరిటెతో వెనకంగా స్ప్రెడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి మనం ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మనకి ఇది ఉండ కట్టాలి అన్నప్పుడు ఎలా ఉంటుందంటే ప్యాన్ నుండి సపరేట్ అయిపోతుందండి. పిండి అనేది మొత్తం మంచిగా దగ్గరగా అయిపోతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా మొత్తం స్మాష్ చేసుకుంటూ ఇలా మొత్తం మంచిగా ఈవెన్గా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలండి. చూసారు కదా, ఇది మొత్తం ఇలా ప్యాన్ నుండి సపరేట్ అయ్యి మనకి ఉండకట్టేటట్లు వచ్చింది కదా. ఇప్పుడు దీంట్లోకి మనం ఫ్రై చేసుకున్న బాదం పీసెస్ని దీంట్లోకి యాడ్ చేసుకొని కాసేపు ఒక 2 మినిట్స్ వరకు ఉంచుకొని దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు మనం కొంచెం పిండి ముద్దను తీసుకొని ఉండగట్టేసుకుంటే ఎంతో టేస్టీ గోధుమ లడ్డు అయితే రెడీ అయిపోయినట్టే. పిల్లలకు కూడా చాలా హెల్దీ అండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. చూసారు కదా, ఇలా మొత్తం ఉండలన్నీ కట్టేసుకుందాము. అలాగే నెక్స్ట్ కూడా ఇలానే కట్టేసుకుందామండి అన్నీ. ఇలా కట్టేసుకొని వీటన్నిటిని మనం ఒక ప్లేట్లోకి వేసుకుందాము. ఇలా అన్నిటిని కట్టేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంటుంది. మీకు అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే కేవలం 5 మినిట్స్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత టేస్ట్ ఉంటుంది. అండ్ హెల్దీ కూడా, పిల్లలకు కూడా చాలా మంచిది కదా ఇది గోధుమ పిండి కాబట్టి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది రెసిపీ అయితే. అలాగే ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంట్లో ఉండే వాటితో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. Thank you for watching.